నా పేరు కృపాకర్ రెడ్డి, మునుగోలు కృపాకర్ రెడ్డి అండి. ఇప్పుడు ఒక మంచి పద్యం చెప్తాను, బాగా వినండి. దీన్ని మనిని చెప్పినట్లుక మలిన వాడటు చేసిన మహాని ఘటించునే గనునికైన సంశయము మూర్విపై కృప హినత బల్కినన్ దశరథేశ్వరుడంగన మాటకై గుణంబోనిది రాముబాసి చనిపోవడే సుఖముతోడా చెప్పాడండి. ఆడమనిషి మాట భార్య మాట కలిగినట్టా చచ్చిపోతారు అంతే, బతికేది కూడా ఉండదు. అట్టని అనుకోపోక ఆడవాళ్ళు కూడా అయినా ఆడవాళ్ళకు కూడా చాలా మంది చాలా పద్యాలు రాశారు. భార్య ఎలా ఉండాలంటే సలహాలు చెప్పినప్పుడు మంత్రి వలె, భోగించినప్పుడు రంభ వలె, భుజించినప్పుడు తల్లి వలె, ఈ విధంగా కూడా చెప్పాను. నా కార్యేషుదాసి పరమేశ్వర మంత్రి అన్నారు కదా, దాని గురించి అనలేదు నాయన. ఈ పద్యంలో మాత్రం మహానుభావుడు చెప్పాడు. భార్య మాటలు విన్నాడట్టా చచ్చిపోతాడు అన్నాడు. మహానుభావుడు ఎప్పుడు వినబాక ఆయన ఆలోచిస్తే పనిచేస్తూ ముందు కాక ఆయన కూడా దశరథ మహారాజు వరాలన్నీ ఇచ్చాడు. ఆనాక ఆమె అడిగింది ఈలేక చచ్చిపోయినాడు అంతే. బతికెత్తుకోలేని రాముడు బట్టి చచ్చిపోయాడు. ఆయన బాగా గమనం పెట్టుకుంది కాక